పార్సెల్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉందో బిల్ వచ్చినప్పుడు కూడా అంతే షాకింగ్ ఉండే అనమాట. ఎందుకు షాక్ అని అంటే ఫస్ట్ అయితే నేను బిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ బిల్లు రాకుండా సడన్గా బిల్ వచ్చే వరకు అయితే షాక్ అయినాను. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి 3 పార్సల్స్ అయితే తెప్పించుకున్నాను. అక్టోబర్ ఆ టైంలో ఒక పార్సల్ వచ్చింది. సో 2 మంత్స్ గ్యాప్ తర్వాత ఇంకో పార్సల్ తెప్పించుకున్నాను. ఆ 2 మంత్స్లో నాకు టారిఫ్ది బిల్ రాకపోయేసరికి నాకు పడట్లేదేమో, 9 కేజెస్ 10 కేజెస్ లోపు ఉంటే బిల్ రావట్లేదేమో అని అనుకున్నాను. సో అందుకే సెకండ్ పార్సల్ తెప్పించుకున్నాను. అండ్ సెకండ్ పార్సల్ తర్వాత కూడా గ్యాప్ వచ్చింది థర్డ్ పార్సల్కి. దానికి కూడా సెకండ్ పార్సల్కి ఫస్ట్ పార్సల్కి కూడా బిల్ రాలేదని చెప్పి థర్డ్ పార్సల్ కూడా తెప్పించుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ 2 పార్సల్స్కి అయితే నాకు టారిఫ్ బిల్ వేసినాడు. ఒకదానికి వచ్చేసి $46, ఒకదానికి వచ్చేసి $49.97 వేసినాడు అనమాట. సో ఇంతకుముందు లైక్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో తెప్పించుకొని ఇంకా టారిఫ్స్ పడకపోయి ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా బిల్లు వస్తాయి, చూసుకోండి. అండ్ మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా, మీకు ఎప్పుడు బిల్లులు వచ్చినాయో కూడా కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.